హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారత స్వాతంత్రోద్యమం అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్: జాతీయ భావాలను ప్రచారం చేయడం నేరమని పేర్కొనే చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1898లో. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? డఫ్రిన్. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి ఎవరు? కింబర్లీ. నెక్స్ట్ 1885లో కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో జరిగింది. నెక్స్ట్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిపాదించిన బెంగాలీ వారపత్రిక ఏమిటి? ఆప్షన్ బి, సంజీవని. నెక్స్ట్ ముస్లిం లీగ్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1906 సంవత్సరంలో. నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1885లో. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ మొదటి జాతీయ స్థాయి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? 1883లో. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, బ్రిటిష్ ఇండియా సొసైటీలను విలీనం చేయడం ద్వారా ఏర్పాటైన సంస్థ ఏమిటి? బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ నేషనల్ ఇండియన్ అసోసియేషన్ను ఏర్పాటు చేసిన రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రకారిణి? మేరీ కార్పెంటర్. నెక్స్ట్ కింది వారిలో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులలో లేని వారెవరు? ఆనందాచార్యులు, వీరు లేరు. ఫిరోజ్ షా మెహతా, కేటీ తలాంగ్, బద్రుద్దీన్ త్యాబ్జీ ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ఏఓ హ్యూమ్. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి పేరు? ఇండియన్ నేషనల్ యూనియన్. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి పేరేమిటి? ఇండియన్ నేషనల్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్కు ఆ పేరు ప్రతిపాదించిన వారు ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలి అని భావించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పుణేలో. నెక్స్ట్ క్వశ్చన్: సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎవరు?
జాన్ మార్షల్. ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఇల్బర్ట్ బిల్లు మరో పేరేమిటి? ఇల్బర్ట్ బిల్లు యొక్క మరొక పేరేమిటి? క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లు. క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లు. నెక్స్ట్ వన్. 1903లో వ్యవసాయ పరిశోధన సంస్థను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. 1903లో వ్యవసాయ పరిశోధన సంస్థను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ పూనాలో. సారీ, పూసాలో స్థాపించారు. నెక్స్ట్ వన్. లిట్టన్ కాలంలో ఏర్పాటు చేసిన క్షామ నివారణ కమిషన్కు అధ్యక్షుడెవరు? రిచర్డ్ స్ట్రాచీ. నెక్స్ట్. ఆంధ్రలో డొక్కల కరువు సంభవించిన సంవత్సరం ఎప్పుడు? ఆంధ్రలో డొక్కల కరువు సంభవించిన సంవత్సరం ఎప్పుడు? 1877లో. నెక్స్ట్ వన్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1835లో. నెక్స్ట్ వన్. స్వరాజ్య అనే పదాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తి ఎవరు? స్వామి దయానంద. నెక్స్ట్ వన్. స్థానిక చరిత్రను కైఫియత్తుల రూపంలో గ్రంథస్థం చేసిన వ్యక్తి ఎవరు? కల్నల్ మెకంజీ. నెక్స్ట్ వన్. బొంబాయి, కలకత్తా, మద్రాసులో విశ్వవిద్యాలయాలు స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? 1857లో. నెక్స్ట్ వన్. భారత జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశం జరిగిన ప్రదేశం ఎక్కడ? కలకత్తా. నెక్స్ట్ వన్. కింది వారిలో మితవాద నాయకుడు కాని వారెవరు? సో చూద్దాము. ఫిరోజ్ షా మెహతా. ఆప్షన్ బి ఆనంద్ మోహన్ బోస్. థర్డ్ సి ఆప్షన్ ఎస్ఎన్ బెనర్జీ. డి ఆప్షన్ బాలగంగాధర్ తిలక్. వీరిలో మితవాద నాయకుడు కానివారు ఎవరు? ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్. మొదటిసారిగా కాంగ్రెస్ తరఫున స్వరాజ్యం కోసం డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్. కింది వాటిలో మితవాదుల డిమాండ్ కానిదేమిటి? మితవాదుల డిమాండ్ కానిది ఏమిటి? చూద్దాము. ఆప్షన్స్. రక్షణ బడ్జెట్ను తగ్గించడం మితవాదుల డిమాండే. పత్రికా స్వేచ్ఛ కూడా. ఇంకా ఉప్పు మీద పన్ను తగ్గించడం అనేది కూడా మితవాదుల డిమాండే. సంపూర్ణ స్వరాజ్యం అనేది మితవాదుల యొక్క డిమాండ్ కానిది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య? 72. నెక్స్ట్ వన్. మితవాద యుగం కాలం 1885 నుంచి 1905 వరకు. నెక్స్ట్. అమృత బజారు పత్రిక స్థాపకుడెవరు? శిశిర్